ఈ సన్నాసి ముఖ్యమంత్రి 10% పని కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? ఏం బాధ నీకు? పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా, ఆయనకు పాత బాసు, ఎవరు పాత బాసు, ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసు ఊకుంటాడా? అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి, వీడేమరా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. చెంచగాడు చెంచగాని లెక్క ఉండాలి కానీ ఎక్కువ ఎగురు తూకుంటాడా? ఊకోడు పాత బాసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలోచన చేయండి దయచేసి, ఈ 2 ఏళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి? ఆలోచన చేయండి.